సూర్య, ఇంతకీ ఇప్పుడు నువ్వేమంటావు? నీ భార్య ఇక్కడికి రాకూడదు అంటావు, అంతే కదా? అంతే. అదేంటి బావా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా? ఇక్కడ అలేఖ్య ఉండకూడదంటే ఎలా కుదురుతుంది? బాగా చెప్పారు ఐశ్వర్య గారు. చూస్తూ ఉండు, నన్ను చావంచుల వరకు తీసుకెళ్లిన నీ మీద నేనెలా ప్రతీకారం తీర్చుకుంటానో చూస్తుంటా. చెప్పు బావా. అలేఖ్య, నీ 3G ఫోన్ ఆన్ చేసి టీవీ కనెక్షన్ ఇవ్వు. దేనికి బావా? ముందు ఆన్ చేయ అలేఖ్య, చెప్తాను. నీకొక సర్ప్రైజ్. సరే. బావా, ఏంటో ఇదంతా? నాకేం అర్థం కావడం లేదు. నీ మనసు మాకు తెలుసు అలేఖ్య. నీ కొడుకు ఫంక్షన్కి రాలేకపోయావని నువ్వెంత వెలవెల్లాడిపోతున్నావో మేము అర్థం చేసుకోగలం. అందుకే ఇలా ఏర్పాటు చేసాం. చాలా థ్యాంక్స్ బావా. అది సరే, సూర్య పక్కన ఏదో విగ్రహం పెట్టారేంటి? అసలు అక్కడ ఏం జరిగిందిరా? స్పీకర్ ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. హలో అలేఖ్య, అసలు ఏం జరిగిందంటే అలాగే అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి ఇలా కూర్చోండి. రెండో వచ్చేసినదే.
అదలేక్యా మొత్తానికి అలా జరిగింది. ఇప్పుడు నీకు సంతోషమేనా? చాలా సంతోషంగా ఉంది అనుష. కానీ మీరిలా చేశారని సూర్య ఫీల్ అవుతాడేమో కదా. మీ విషయంలో బావ చేసిన దానికి మేమంతకంటే ఎక్కువగా ఫీల్ అయ్యాం. కానీ నువ్వవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఫంక్షన్ చూడు. అలాగే అనుష. ఎగిరిపోయిన గాలిపటం తిరిగొచ్చినట్టు నా ప్రాణాలు కూడా అలాగే తిరిగొచ్చినట్టు అనిపించింది. నిజంగా మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడి నుంచైనా నా కొడుకు ఫంక్షన్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అలేఖ్య, పువ్వులకి పరిమళం అందం, నీ మొహానికి నవ్వందం. నీ మొహంలో ఎప్పుడు ఆ నవ్వును చూడడం కోసం మేమేమైనా చేస్తాం అలేఖ్య. సరే అలేఖ్య, నువ్వు నీ కొడుకు ఫంక్షన్ చూస్తూ ఉండు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అలాగే. అయ్యా సంకల్పం చేయండి. అయ్యా మీ గోత్రం చెప్పండి. కాశీ. కాశీ గోత్రోద్భవస్య. మీ పేరు చెప్పండి. సూర్యనారాయణ. సూర్యనారాయణ నామధేయస్య. మీ భార్య పేరు చెప్పండి. అలేఖ్య. అలేఖ్యా నామదేవత్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం. అయ్యా చెప్పండి. మమ మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభివృద్ధ్యర్థం సకల సత్పురుష సభామధ్యే నామకరణ ఆఖ్యం కర్మ కరిష్యే. అక్షతలు తీసుకొని నీళ్ళు తీసుకొని వదిలిపెట్టండి. ఆదో నిర్విఘ్నేన ప్రసమావాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవత పూజాంచ కరిష్యే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీన ఉపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరే కానశృణ్వన్నోదవిశ్చ సాధనం మహాగణాధిపతి దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవర్తవిజన దేవి సంహారం సమర్పయామి.
మీ మనవడికి వాళ్ళ తాతయ్య గారి పేరు వీరరాఘవయ్య అని నామకరణం చేస్తున్నాము. మీరేమంటారు? అలాగే మంత్రులు గారు. అయ్యా 3 సార్లు బియ్యంలో 3 గీతలు గీయండి. అయ్యా పై దాంట్లో రాయండి మాసనాంనా. రెండో దాంట్లో రాయండి నక్షత్ర నాంనా. మూడో దాంట్లో రాయండి వ్యవహారిక నాంనా. బాబు పేరు ఇప్పుడు రాయాలి. వీరరాఘవయ్య అని పేరు రాయండి. నామత్రయాధిష్ఠాన దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నవోత్తరగణ దేవ సంభాగం సమర్పయామి, ఆద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, పూజారిక స్థానం సమర్పయామి, వస్త్రార్థే అక్షతాం సమర్పయామి, విధార్థే అక్షతాం సమర్పయామి, శ్రీగంధాం ధారయామి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. అయ్యా బాబు కుడి చెవుల 3 సార్లు పేరు చెప్పండి. వీరరాఘవయ్య, వీరరాఘవయ్య, వీరరాఘవయ్య. అయ్యా అందరూ బాబుని ఆశీర్వదించండి. ఓం శతమానం భవత్సరాయం ప్రతిష్ఠితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠితే. దీర్ఘాయుష్మాన్ భవ, సదాయుష్మాన్ భవ, వర్ధస్వ. అమ్మా ఈ రోజు నుంచి బాబుని వీరరాఘవయ్య అని పిలవవచ్చు. ఎరా ఎంతసేపు మీరు ఎక్కడికి వెళ్ళారు? మేము ఈ బియ్యం గింజ పైన వీరరాఘవయ్య అని పేరు రాసాం మావయ్య. అవునా? ఏది ఇవ్వండి చూద్దాం. ఇదిగో అక్క. హే, సూపర్ రాసారా. ఎవరు రాసింది? నేనే. ఓ వెరీ గుడ్, చాలా బాగా రాసావు. చూడండి. చాలా బాగుందిరా. వీర రాఘవయ్య భలే రాశారా. ఇదిగో అక్క బాబుకి నా గిఫ్ట్. అరే చాలా బాగుందిరా. థ్యాంక్ యూ. పంతులు గారు ఇక ఈ ఫంక్షన్ అయిపోయినట్లేనా? అయిపోయిందండి. చాలా దివ్యమైన ముహూర్తంలో ఈ ఫంక్షన్ జరిగింది.
ఐశ్వర్య, మొత్తానికి మనం అనుకున్నది సాధించాం. అవును బావా, నా చెల్లెల్నే వాళ్ళు ఓడించాలని చూస్తారా? ఇప్పుడు మనం వేసిన ప్లాన్ కి వాళ్ళ ముఖాలు కాలిపోయిన బల్బుల్లా తయారయ్యాయి. సర్లే, ఆ, ఆ. మనం వచ్చిన పని అయిపోయింది కదా, ఇక వెళ్దాం పదండి. ఆగండి ఆగండి ఆగండి. మరి నేను అడిగిన పొడుపు కథకి ఆన్సర్ చెప్పరా? దానికి ఆన్సర్ చెప్పేదాకా ఇక్కడి నుంచి ఎవ్వరూ కదలడానికి వీల్లేదు. ఆ, అనుష, దానికి ఆన్సర్ మాకు తెలియదు. మేము ఓడిపోయాను ఒప్పుకుంటున్నాం. అవును అనుష, నువ్వే చెప్పే. వదిలేయ్. వెరీ గుడ్. మీరంతా ఓడిపోయామని ఒప్పుకున్నారు కాబట్టి దానికి ఆన్సర్ నేనే చెప్తాను. దానికి ముందు అలేకి కూడా ఈ పొడుపు కథ చెప్తాను. అలేకి కూడా చెప్పలేదనుకో, అప్పుడు ఆన్సర్ చెప్తాను. చాలా థ్యాంక్స్ అనుష. మీ వల్ల నేను నా కొడుకు ఫంక్షన్ చూడగలిగాను. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనే. అలా తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందా లేఖ్య? ఎలా? నేనొక పొడుపు కథ అడుగుతాను, అది విప్పావనుకో రుణం తీరిపోయినట్టే. ఏంటో అడుగు, చెప్తాను. ఎన్ని కాళ్ళుంటాయో తెలీదు, ఎన్ని కళ్ళుంటాయో తెలీదు, ఎన్ని చేతులుంటాయో తెలీదు, ఎన్ని చెవులుంటాయో తెలీదు. దాన్ని జయించడం ఏ మగధీరుడి వల్ల కాలేదు. అదేంటో చెప్పు. నువ్వు చెప్పిన దానికి ఆన్సర్ మనసు. మనసుకి ఎన్ని రూపాలుంటాయో తెలియదు, అది ఎన్ని రకాలుగా వెళుతుందో తెలియదు. ఈ ప్రపంచంలో ఏదైనా డబ్బుతో ముడిపడి ఉంటుంది కానీ మనసు మాత్రం మనసుతోనే ముడిపడి ఉంటుంది. దానిని జయించడం ఈ సృష్టిలో ఎవరి వల్ల కాదు. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టా లెక్యా? దాని ఆన్సర్ మనసే. సో నీ రుణం తీరిపోయినట్టే. అరే హీరో గారు వచ్చారే, ఇది రా 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 రా. బాయ్ ప్రకాష్. బాయ్. రండి వెళ్దాం. బాయ్ సంధ్య. వస్తాం ప్రకాష్. ఓకే అండి, బాయ్. ఏంటి సంధ్య, ఏంటి మీరు చేస్తున్నది? అందరి ముందు మమ్మల్ని అవమానపరుస్తారా? మేమేం చేసామమ్మా? ఇంకా ఏం చేయాలి? బాబుకు పేరు పెట్టేటప్పుడు ఆ అలేఖ్య ప్రస్తావన తీసుకురాకూడదు అనుకున్నాం కదా, కానీ మీరు
ఆ అలేఖ్య ఐశ్వర్యులతో చేతులు కలిపి ఆ అలేఖ్య విగ్రహాన్ని తెప్పించి అందరి ముందు మా పరువు తీస్తారా? అసలేంట్రో ఇదంతా? నా కొడుకు ఫంక్షన్ మీరే గ్రాండ్గా చేస్తామని చెప్పి మీరే ఈ ఫంక్షన్ చేశారు. కానీ మేమందరం తలదించుకునేలా, మా పరువు పోయేలా ఎందుకు ఇలా చేశారు? హ, అసలు నన్ను ఒక మోసగాడిని చూస్తున్నారు ఎందుకు? వీడు నీ కొడుకని మేము ఈ ఫంక్షన్ చేయలేదు. మా అలేఖ్య వదిన కొడుకని మేము ఈ ఫంక్షన్ చేశాం. మీ అన్నయ్య నీకు మోసగాళ్ళ కనిపిస్తున్నాడా? అసలు ఆ మాట అనడానికి నీకు నోరేలా వచ్చిందే? నీ కొడుకు మోసగాడే కాదు, హంతకుడు కూడా.